28 సంవత్సరాల వయసులో తల్లి కష్టపడి చదివించి ఇంజనీరింగ్ చదివి ఉన్నత చదువుల కోసం వెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగం అమెరికాలో చేసుకుంటూ సామాజిక బాధ్యతగా సమాజంలో మనకున్న 10 రూపాయల్లో 4 రూపాయల పిల్లల చదువులకో, పేదవాళ్ళ పిల్లల చదువులకో, మధ్యతరగతి పిల్లల చదువులకో వీళ్ళందరూ కూడా మిత్రబృందం కానీ వీళ్ళు కానీ చక్కటి సేవా కార్యక్రమాలు అక్కడ అమెరికాలో మన తెలుగు వారు వెళ్ళినా చేస్తున్నారు. అట్లానే వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు పేద పిల్లలకి ఇవాళ ఈ సాఫ్ట్వేర్ వల్ల, ఐటీ రంగం వల్ల, ఐటీ సిటీ వల్ల, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ వల్ల మనం ఉన్నత స్థానాల్లోకి వచ్చామని ఇటువంటి యువకులు అమెరికాలో వాళ్ళకు వచ్చే ఉద్యోగంలో డబ్బుల్లో 10 రూపాయలు వాళ్ళ సమాజానికి ఖర్చు పెడుతున్నారు, మళ్ళీ తిరిగి ఖర్చు పెడుతున్నారు, పిల్లల చదువులు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ సామాజిక బాధ్యతగా వాళ్ళ కర్తవ్యాలను చేస్తున్నారు. అటువంటి కుర్రవాడి మీద సోషల్ మీడియా కేసులండి. ఏ సెక్షన్లు పెట్టాడు? 153A అంట, 505(2) అంట, 120B IPC అంట, సెక్షన్ 66C IT Act 2000 ఆఫ్ CCPS CID AP. ఎప్పుడు బుక్ చేశాడు? ఆగస్టు 5, 2022 ఒక కేసు. 2 జూలై 23, 5వ తారీఖున 153A, 505(2), 504, 503, 120B IPC ఆఫ్ CCPS CID AP మంగళగిరి గుంటూరు డిస్ట్రిక్ట్. ఇట్లా అంటే CID మంగళగిరి గుంటూరుకి ఏం పని పాట లేదండి. రంగనాయకమ్మ గారు 70 ఏళ్ళ పెద్దమ్మ. ఆ తల్లిని మీరు అరాజ్ చేసిన విధానం సభ్య సమాజం అంతా కూడా మీకు గడిపెట్టింది. మీడియా కూడా కూసింది. పత్రికలు పెద్ద ఎడిటోరియల్స్ ఐటమ్స్ వచ్చాయి. ఒక పక్కన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ సీనియర్ అధికారులంతా నోవోటెల్ విజయవాడలో 3 రోజులు సమావేశాలు పెట్టారు. నిన్న జరిగింది, ఈరోజు రేపు జరగబోతున్నారు. అంటే ఎస్పీలకి, కలెక్టర్లకి నువ్వేం సందేశం ఇస్తున్నావు? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ని ఈ ప్రభుత్వం ఫాలో అవుతుందా? ఎందుకంటే అర్నేష్ కుమార్ కేసులో చాలా క్లియర్గా, అట్లాగే డీకే బస్ సుప్రీంకోర్టు కేసులో కూడా చాలా క్లియర్గా గైడ్లైన్స్ ఉన్నాయి. మీరు క్యాష్ టికెట్ కొని ఫ్లైట్ ఎక్కిన తర్వాత LOC ఇష్యూ చేశారు. లుకౌట్ ఏదైతే నోటీస్ ఉందో ఫ్లైట్ టికెట్ కొన్న తర్వాత ఇచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో ఉండగా కర్నూలు పోలీస్ వచ్చింది. యూనిఫామ్ లేదు, కేసు ఏంటో చెప్పరు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పరు, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ చెప్పలా, యూనిఫామ్ లేదు. అట్లాగే ఏ నేచర్ ఆఫ్ అఫెన్స్ ఏంటి, ఇదేమీ చెప్పలా. ఎందుకంటే పెద్ద వయసులో ఉన్న తల్లి అనారోగ్యానికి గురయ్యి ఇవాళ తల్లి కష్టంలో ఉంటే, తల్లి అనారోగ్యానికి గురి అస్వస్థతకు గురైతే చూడటానికి వచ్చిన కొడుకుని ఇంత అరాచ్ చేసి రాత్రి ఒక టెర్రరిస్ట్ని, ఎందుకంటే ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేసి తీసుకొచ్చి ముందు మంగళగిరి CID ఆఫీస్కి తీసుకొచ్చారు. మళ్ళీ వాళ్ళ తమ్ముడు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ అక్కడికి వస్తే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. పాస్పోర్టు ఇంకా SP గారు చెప్పాలంట, DGP గారు చెప్పాలంట. అంటే సిటిజన్ ఆఫ్ డెమోక్రసీ సభ్యులు వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. రిటైర్ అయిన చీఫ్ సెక్రటరీలు, DGPలు చెప్తా ఉన్నారు. ఎంత గడ్డి పెట్టినా, ఎన్ని చెప్పినా కూడా ఒక్క తోక వంకర అన్నట్టుగా ఈ ప్రభుత్వం యొక్క బుద్ధి మారట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని వైలేట్ చేస్తూ ఇవాళ DGP స్థాయి అధికారి నుంచి కింద కానిస్టేబుల్ దాకా కొంతమంది అధికారులతో నువ్వు తప్పు చేపిస్తున్నావు.